అందరికీ అనితా విలేజ్ ఫుడ్. ఈరోజు వంకాయ చెరువు చేప బజ్జీ చేసుకున్నాము. బాగుంటుంది ఈ కూర. మీలో ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. వంకాయ చెరువు చేప చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తా. ముందుగల్లా పచ్చిమిరపకాయలు తుంటలుగా తుంచేసుకున్నాము. కోసినైనా కోసుకోవచ్చు చిలుకలుగా. నేను ఇట్టు తుంచే వేసాను. ఎర్రగడ్డ తీసుకొని ఎర్రగడ్డ సన్నగా కోసుకున్నాము ఒకటి. తర్వాత టమాటాలు తీసుకొని టమాటాలు ముక్కలుగా కోసుకుందాము. 4-5 టమాటాలు తీసుకున్నాను నేను. పచ్చిమిరపకాయలు కారంగా ఉంటే చాలా బాగుంటుంది. చెరువు చేప పడుతుంది కదా, కారంగా ఉంటే బాగుంటుంది. బాగా కమ్మంగా ఉంటుంది కూర కూడా. టమాటాలు కోసేసుకొని మామిడికాయ తీసుకొని, మామిడికాయ ఒక కాయ తీసుకున్నాను. ముక్కలుగా కోసుకొనేసి వేసుకుందాం. పల్లెటూరు వాళ్ళు ఎక్కువగా అయ్యే కూరలు చేసుకుంటారండి, చాలా బాగుంటాయి. నూనె లేకుండా కొంచెం ఉడికేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకుంటాము. బాగుంటుంది. తిరగమాత కూడా ఉండదు దీంట్లో. ఇప్పుడు వంకాయలు ముక్కలుగా కోసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని కడుక్కొని వేసుకుంటున్నా. చెరువు చేపలు తలకాయలు తీసేసి బాగా శుభ్రంగా కడిగి వేసుకుందాం. బొచ్చు లేకుండా తీసుకొని నీట్గా కడుక్కొని వంకాయల మీద వేసేసుకొని ఒక గ్లాసు నీళ్ళు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుందాం. చింతపండు కొంచెం వేసేసుకుంటున్నా. మామిడికాయ వేస్తున్నాను కాబట్టి కొంచెం వేసుకుంటే చాలు చింతపండు. గ్యాస్ మీద పెట్టుకొని శుద్ధంగా ఉడికిచ్చేసుకున్నాము. ఇప్పుడు మెత్తగా ఉడికిపోయింది కదా, కొంచెం పసుపు వేసుకుందాం. పులుసు వాసన రాకుండా పసుపు వేసుకున్నాము. ఇప్పుడు బాగా ఉడకనిచ్చి గెంటితోనే వెనిపేసుకుందాం.